నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్ ఫోటోషాప్ బేసిక్స్ క్లాస్కి స్వాగతం. మీకు మనం గత క్లాస్లో లేయర్స్ కోసం చెప్పుకుంటూ ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేద్దాం మనం ఇప్పుడు. సో మీకు నేను లేయర్స్ కోసం చెప్పేటప్పుడు ఇవి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని విడివిడిగా మనం తీసుకుంటే కనుక వాటిని మూవ్ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పాను నేను. సో ఇది టెక్స్ట్ మనకి ఇలా మూవ్ అవుతుంది. ఈ రెడ్ లేయర్ కూడా వేరుగా తీసుకున్నాను నేను. చూడండి, లేయర్ 1 అని ఉంది. మీకు ఎక్కువ లేయర్స్ అయిపోయాయి అనుకోండి, మీరు కావాలంటే వీటికి రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే రీనేమ్ వస్తుంది. చూడండి, అది రెడ్ అని పెట్టాను నేను. ఇది టెక్స్ట్ మీకు ఎలా హిందూ టెంపుల్స్ కనిపిస్తుంది. సో మనం ఇవి కింద ఇవి ఏంటి అనే డౌట్ వచ్చింది కదా మనకి. సో మనం టెంపుల్స్ గైడ్ నేమ్ తీసుకున్నాను నేను. సో రెడ్ దాని మీద క్లిక్ చేద్దాం మనం. సో ఇలా స్టక్ అయినప్పుడు మీకు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అది రెడ్ మీద మనం చూడండి, ఇక్కడ 6 వైపులా వచ్చేవి. ఇలా పెంచుకోవచ్చు మీరు దాని మీద క్లిక్ చేసి, లేదా కంట్రోల్ టీ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అలా ఓపెన్ అవుతుంది. సో ఇలా మొత్తం నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు టెంపుల్స్ గైడ్ ఓకే ఎంటర్ చేయాలి కదా, ఎంటర్ అని చెప్పాను మీకు. టెంపుల్స్ గైడ్ తీసుకుని మనం రైట్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే సో లేయర్ స్టైల్స్ వచ్చాయి కదా. స్టార్టింగ్ ఏం చూపిస్తుంది మీకు? డ్రాప్ షాడో మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఏం తేడా కనిపిస్తుందా? మీకు కాస్త కనిపించాలంటే కనుక నేను ఇంకా స్ప్రెడ్ ఎక్కువ చేస్తున్నాను, సైజ్ పెంచుతున్నాను. చూసారా, ఇది డ్రాప్ షాడో అనమాట. సో కావాలంటే కలర్ మార్చుకోవచ్చు ఇక్కడ మీరు. సో రెడ్ మీద వైట్ తీసుకుని మీరు సైజ్ పెంచుకుంటే మీకు అది వైట్ వస్తుంది. కనిపించట్లేదండి వైట్. సో ఓకే, బ్లాక్. నెక్స్ట్ స్ట్రోక్ అంటాం దీన్ని. ఈ స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే రెడ్ వచ్చింది. రెడ్ కాకపోతే వైట్, మీకు ఇష్టం. మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే సైజు. సో మీకు ఎలా ఏ సైజు కావాలితే ఆ సైజ్ అనమాట. అలా అవుట్ సైడ్, ఇన్ సైడ్ ఇవన్నీ వస్తాయి మీకు. జస్ట్ మీరు వీటి మీద ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఇది డ్రాప్ షాడో, తర్వాత ఇన్నర్ డ్రాప్ షాడో తీసేయండి, ఇన్నర్ షాడో. సో ఇమేజ్ కొంచెం పెద్దది అని బాగా కనిపించింది మీకు. తర్వాత కలర్ ఓవర్లే ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఎందుకు కనిపించకపోయిందంటే కలర్ మనకు రెడ్లో ఉంది ఆల్రెడీ. వైట్ తీసుకోండి, లేదా ఏ కలర్ కావాలితే ఆ కలర్. సో ఇలా కలర్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఓకే చేస్తే ఓకే అయిపోతుంది. అలా కాకుండా గ్రేడియంట్ ఓవర్లే అని ఉంది ఇక్కడ. సో ఇది ఆఫ్ చేసి ఇది ఆన్ చేశాను. చూడండి, గ్రేడియంట్ కలర్ అనమాట ఇది. దీన్ని గ్రేడియంట్ అంటాం. ఒకసారి టెంపుల్స్ గైడ్ మీకు పెద్ద చేసి చూపిస్తాను, అది మీకు బాగా తెలుస్తుంది. టెంపుల్స్ గైడ్ మీకు సో లేదా మనం కొత్తది తీసుకుందాం, లేదంటే న్యూ తీసుకున్న మళ్ళీ కష్టం అవుద్ది. ఇదే కంటిన్యూ చేద్దాం. సో గ్రేడియంట్ కలర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఇది గ్రేడియంట్ ఓవర్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఈ గ్రేడియంట్ దాని మీద మీరు ఎలా కావాలితే అలా మార్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇది గ్రేడియంట్. లేదంటే స్ట్రోక్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్యాటర్న్ ఓవర్లే, ఇక్కడ ఆల్రెడీ ప్యాటర్న్ కొన్ని ఉంటాయి ఇక్కడ. అవి మీరు ఇలా ఫోటో కూడా ఇమేజ్ని మార్చుకోవచ్చు. ఫోటోని లావడం ఇంకా టెక్స్ట్ టైప్లా కనిపిస్తుంది, అది మీరు చేసుకోవచ్చు. అది ఇక్కడ చూడండి, ఇమేజ్ అదే మనకి టెక్స్ట్లో ఫేస్ వచ్చేలా చేస్తారు కదా. చంద్రబాబు ఫోటో మీకు కనిపిస్తుందా? ఇది మీకు ఇప్పుడు న్యూ తీసుకుని చెప్తాను ఆగండి ఒకసారి. కొంచెం పెద్ద సైజ్ అయితే మీకు బాగా కనిపిస్తుంది. ఎంత తీసుకుందాం మనం? 800 తీసుకుందామా?
ఇది కొంచెం పెయింట్ వేసేద్దాను. ఒక డబ్బా తీసుకుని పెయింట్ వేసాం. సో టెక్స్ట్ రాజా అని టైప్ చేశాను. రాజా హిందూ టెంపుల్స్ గట్టి పెడతాం. హిందూ టెంపుల్స్, లేదా మన ఛానల్ నేమ్ టెంపుల్స్ గైడ్. మీకు కనిపించడం లేదని అర్థమైంది నాకు, ఎందుకంటే మన వెనకాల కలర్ మార్చలేదు కాబట్టి. సో మూవ్ టూల్ తీసుకుని మీరు ఇలా అంటే మీకు సాగుతుంది. అలా కాకుండా ఆల్ట్ షిఫ్ట్ రెండు పట్టుకుని మీరు అలాగే రెండు వైపులు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది చూడండి ఇలా, లేదా ఒకవైపు లాగేసారు అనుకుంటే ఒకటే వచ్చేస్తుంది. ఇక ఈ కార్నర్ స్టక్ అయిపోతుంది, ఇక్కడ అది ఫిక్స్ అయిపోయి ఇలా చూడండి అది మూవ్ అవ్వదు. అదే ఆల్ట్ షిఫ్ట్ రెండు పట్టుకుంటే కనుక మీకు మొత్తం మూవ్ అవుతుంది. ఇలా మీకు నేను ప్యాటర్న్గా చెప్తున్నాను. రైట్ క్లిక్ చేయమన్నాను, బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళమన్నాను, ప్యాటర్న్ ఇక్కడ వెళ్తే మీకు ప్యాటర్న్ ఏ విధంగా చేసుకోవాలో తర్వాత చెప్తాను నేను. సో ఆల్రెడీ ఇమేజ్ తీసుకున్నాం కాబట్టి ఇమేజ్ని మీకు ఏ విధంగా మార్చుకోవాలో చెప్తాం. చూడండి ఇక్కడ జస్ట్ ఓకే చేస్తే మీకు ఓకే అవుతుంది. సో టెక్స్ట్లో ఇమేజ్ అనమాట. సో అది ఏ విధంగా చేయాలి తర్వాత క్లాస్ చెప్తాను, కానీ మీకు ఇలా కూడా చేయగలిగిన అవకాశం వచ్చింది కదా ఇవి. సో మీకు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఎస్ అని కొడితే ఎస్ అని డిలీట్ అయిపోతుంది. ఇది లేయర్, న్యూ లేయర్. ఇమేజ్లకి వైట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అనమాట ఇది. క్రియేట్ ఏ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్. ఇది ఫోల్డర్. ఎందుకు ఫోల్డర్ అంటే మనం ఇందాక దానికి వెళ్దామా, మినిమైజ్ చేసుకుని ఇక్కడికి వెళ్ళాం కదా. సో ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకున్నాను నేను. లేయర్ తీసుకుని సేమ్ రెక్టాంగిల్కి వెళ్ళాను, ఇంకొక బాక్స్ తీస్తున్నాను. ఆ బాక్స్ ఏ కలర్ అంటే ఇదే కలర్. ఓకేనా, ఇది ఒక బాక్స్ గీసుకున్నాను నేను. సో మీరు ఏమనుకుంటారంటే ఈ రెడ్ది ఎల్లోది కలిపి ఒక గ్రూప్ కింద పెడదాం అనుకున్నాను అనమాట. సో ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. దీన్ని ఇందులోకి మూవ్ చేయాలి. చూసారు దీనికి తేడా, ఇది కాస్త లోపలికి వెళ్ళింది. సో అంటే ఇది సెట్ 1లోకి వెళ్ళింది అనమాట. ఇది కూడా లాగారంటే సేమ్ మీకు మళ్ళీ లోపలికి వస్తారు. చూడండి ఈ రెండు సెట్ 1 అనమాట. ఎక్కువ మనకి లేయర్స్ ఒక 40-50 వచ్చేసాయి అనుకోండి, సాధారణ వెబ్ డిజైనింగ్ చేసేవాళ్ళు లేదంటే ఎక్కువ ఇమేజ్కి మనం ఎఫెక్ట్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే చాలా లేయర్స్ వచ్చేస్తాయి. మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ అదే ఒక 50 లేయర్స్ ఉన్నాయనుకోండి మీకు అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇది సెట్ 1 అని పెట్టుకున్నాను దీన్ని, లేదంటే దీనికి రీనేమ్ చేసుకున్నాను, బాక్స్ అని పెట్టుకున్నాను నేను. సో మీరు కావాలంటే ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలనుకోండి రెడ్ది ఈ రెండు కలర్లు మనం గ్రీన్ కలర్ మార్చుకున్నారంటే బాక్స్ మీద క్లిక్ చేస్తే చూడండి రెండు ఒకేసారి ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి, ఎందుకంటే రెండు ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి. ఇది ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం. ఇవి లేయర్స్ కోసం. మనం తర్వాత ఒక్కొక్కటి నేర్చుకున్నప్పుడు మీకు ఇంకా కావాలంటే లాక్ ఆల్రెడీ చెప్పాం కదా మీకు, నేను ఎక్కడ కదిలిపోకుండా ఉండాలంటే లాక్ చేసుకుని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ కావాలంటే అన్లాక్. ఇది వీటి కోసం. తదుపరి క్లాస్లో మనం నెక్స్ట్ మనకు టూల్స్ కోసం చెప్పుకుందాం, ఒక్కొక్క టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటని. ఈ ఫోటోషాప్లో మనకి ఎంఎస్ వర్డ్లో నేర్చుకున్నట్టు వరుసగా నేర్చుకోకుండా మనం ఒక ఇమేజ్ని ఏదో ఒకటి తీసుకుంటూ నేర్చుకున్నాం అనుకోండి అన్నీ ఉపయోగపడుతుంటాయి. వరుసగా చెప్పుకోకుండా మనం ఇమేజ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు ఇమేజ్ ప్రాక్టీసింగ్ ఉంటుంది. ఒక ఇమేజ్ తీసుకుంటాం, ఆ ఇమేజ్ మీద మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాం. సో మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారంటే కనుక మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఈ క్లాస్ విన్న తర్వాత మీకు అంతగా జస్ట్ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ వస్తాయి కాబట్టి మీరు అడగడం ఉంటుంది. ఓకే, మీకు డౌట్స్ ఉంటే ఎప్పటిలాగే మీరు కామెంట్ చేస్తే కనుక నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.